హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే నెయ్యి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్యూర్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి నెయ్యి. మన ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసుకుంటే బాగుంటుంది కదా. మనం షాప్లో తెచ్చుకుంటాం కానీ అంత క్వాలిటీగా తయారు చేయరు కదా. దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూసారా నెయ్యి వడగట్టుకున్న తర్వాత ఎంత ప్యూర్గా ఉందో మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దానికోసం ఒక మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులో మనకు మీగడ ఉంటుంది కదా, పాలల్లో నుంచి తీసిన మీగడ, ఆ మీగడ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్లిమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ మగ్గనియాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనియాలి. చూడండి, కొంచెం కొంచెంగా నెయ్యి మనకు కనిపిస్తుంది కదా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. చూసారా నెయ్యి అది మగ్గుతూ ఉంటే కొంచెం కొంచెంగా పైకి వస్తుంది. చూసిండ్రా? కొంచెం ఓపికతోనూ కలుపుతూ ఉండాలండి. స్లిమ్లో పెట్టుకొని చేసుకోవడం కదా, జర టైం పడుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడే అడుగంటకుండా నీట్గా వస్తుంది. చూసారా ఎలా ఉందో, ఎలా పైకి వస్తుంది నెయ్యి. రెడీ అయిపోయింది కదా. అయితే పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని మనం వడగట్టుకోవాలండి ఇప్పుడు నెయ్యిని అంతా. ఆరోగ్యకరమైన నెయ్యి మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు నెయ్యి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మొత్తం ఇలా వడగట్టుకోవాలండి. కొంచెం ప్రెస్ చేస్తూ వడగట్టుకుంటే జాలిలో ఉన్నదంతా కిందికి వచ్చేస్తుంది నెయ్యి. చూసారా, రెడీ అయిపోయింది నెయ్యి. మీలో ఎంతమందికి నెయ్యి అంటే ఇష్టం ఫ్రెండ్స్? కామెంట్ చేయండి.
చూసారా ఫ్రెండ్స్ నెయ్యి ఎంత బాగా వచ్చిందో. బాయ్ ఫ్రెండ్స్.